చూద్దాం. వేదిక మీద ఉన్నటువంటి వారు అందరికీ, అలాగే మంత్రివర్గంలో ఉన్నటువంటి వారు, అలాగే పోలీసులలో ఉన్నటువంటి వారు, ఉద్యోగంలో ఉన్నటువంటి వారు, ఐఏఎస్ ఆఫీసర్లు అందరికీ, పరివారానికి, కుటుంబాలకు ఆయురారోగ్య భోగ భాగ్యములను ఎల్లప్పుడూ ఇచ్చుగాక, వారందరికీ శుభములో క్షేమములు కలుగుగాక అని ఆశీర్వచనం చేస్తూ నా పంచాంగ పఠనమును నేను విరమిస్తున్నాను. ఈ సమయం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదములు తెలియచేస్తూ, ఇంకా ఎవరివి మిగతా వారివి చెప్పలేదు అని మాత్రం దయచేసి ఎవ్వరు అనుకోవద్దో. నేను ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తినే, అందరికీ పర్సనల్గా చెప్పే ప్రయత్నం తరువాత చేస్తాను. కానీ ఇప్పుడు పరిపాలనగా రాష్ట్రానికి రాజు ముఖ్యం కాబట్టి వారి గురించి చెప్పడం జరిగింది. వారు మీరు అందరూ బాగుండాలి, ఇంకా బాగుండాలి అని కోరుకుంటూ స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాక గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావన అస్తు విశ్వస్య కళ్యాణమస్తు. తెలంగాణ తల్లికి ఎప్పుడు విజయములు కలుగుగాక, ఆ తల్లి మనను ఎప్పుడు కూడా రక్షించుగాక అని ప్రార్థన చేస్తూ జై శ్రీరామ్. మంచిని పంచి మంచిని పెంచే పంచాంగానికి నమస్కరిస్తూ ఇప్పుడు పంచాంగకర్త పంచాంగ పఠనం గావించిన బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారికి సంప్రదాయబద్ధంగా ఆనరబుల్ సీఎం గారు ఇంకా డిప్యూటీ సీఎం గారు పెద్దలు అందించే సాదర శ్రీ పుష్కరాల సందర్భంలోనూ ఇతర వేదికలపైన మరి రానున్న గోదావరి పుష్కరాల పవిత్ర ఉత్సవాన్ని ఎలా ఒక రాష్ట్రోత్సవంగా నిర్వహించాలో అదిగో ఇప్పుడు భద్రాద్రి సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ పత్రిక. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీరామచంద్రశ్రిత పారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖాంభోరుహ చెంచరీకః నిరంతరం మంగళమాతనోతు. శ్రీమన్మహారాజశ్రీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి మహోదయుల సముఖమునకు భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభువుల వారి తిరుకళ్యాణ మహోత్సవ శుభాహ్వాన పత్రిక. స్వస్తి శ్రీ విజయాభ్యుదయ శాలివాహనచక చాంద్రమాన పరాభవనామ సంవత్సర చైత్రశుద్ధ శ్రీరామనవమి శుక్రవారం అభిజిత్ ముహూర్తమునందు అనగా ది 27/3/2026 మధ్యాహ్నం 12:00 శుభలగ్నమున శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులు భద్రాచల దివ్యక్షేత్ర విరాజితులు అయిన శ్రీరామచంద్ర మహాప్రభువుల వారికి అఖిల జగన్మాత అపార కరుణా స్వరూపిణి భద్రాచల క్షేత్ర విరాజిత అయిన శ్రీ సీతా మహాలక్ష్మీదేవితో అత్యంత వైభవోపేతంగా సార్వభౌమ సవర్చస్కంగా తిరుకళ్యాణ మహోత్సవము జరిపించుటకు బ్రహ్మర్షులు శ్రీపాంచరాత్ర దివ్యాగమ శాస్త్ర ప్రవక్తకులు అయిన నారద భరద్వాజ కపింజల వశిష్ఠ మహర్షి తల్లజులచే శుభముహూర్తము నిర్ణయించడమైనది. కావున ఏతద్రాజ్య పరిపాలకులైన తాము సకుటుంబ బంధుమిత్ర పరివార సమేతముగా విచ్చేసి శ్రీ సీతారామచంద్రుల తిరుకళ్యాణ మహోత్సవమును సేవించి కళ్యాణ మంగళాక్షతలను శిరస్సున ధరించి శుభ పరంపరలతో విరాజిల్లవలసిందిగా కోరుచు మంగళం మహత్. శ్రీ 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 ఇట్లు శ్రీరామ సేవలో కార్యనిర్వహణాధికారి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలం. అలాగే అఖిల మంత్రిమండలికి కూడా అలాగే సమస్త భక్తజనానికి కూడా వారి సమక్షంలో అందరికీ కూడా కళ్యాణానికి సాదరంగా స్వాగతం పలుకుతూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. సదా సర్వేష్టదం జంతో సర్వారిష్ట నివారకం శ్రీరామ నామజయతు శ్రేయో హేతు శిఖామణి. శ్రీరామ జయ రామ జయ జయ రామ రా ఉ మా అలా ప్రణవనాదంలా మరి రాముడు రక్షించాలని ఆశిస్తూ ఇప్పుడు అందరం ఎదురు చూస్తున్న అత్యంత ప్రశస్తమైన పవిత్రమైన సందర్భం. ప్రజల కోసం పనిచేయటమే పవిత్రమైన పండుగ. మన ఆనరబుల్ సీఎం గారికి ప్రజల కోసం పనిచేయటమే పవిత్రమైన పండుగ. తెలంగాణ అభివృద్ధి సంక్షేమాలే వారి గుండెల నిండుగా. రవంత విరామమెరుగక రేవంతుల వారు నిరంతర తపనతో రైజింగ్ తెలంగాణ కోసం బహుముఖాలుగా కృషి చేస్తున్నారు. గ్లోబల్ స్ఫూర్తితో మన లోకల్ కీర్తి పెంచుతున్నారు. ఇప్పుడు చప్పట్ల నాదస్వర వాద్యాల మధ్య ఆహ్వానిద్దాం ఆనరబుల్ సీఎం గారి సందేశం. శ్రీ రేవంత్ రెడ్డి గారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏర్పాటు చేసిన పంచాంగ పఠనం శ్రీ శ్రీ సంతోష్ కుమార్ శాస్త్రి గారు ఈరోజు పంచాంగ పఠనం చేసి ఈ తెలుగు ఉగాది సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ప్రజలకు పాడి పంటలతో సుఖశాంతులతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లుతుందని వారు ఆశీర్వదించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ నూతన సంవత్సరం రైతునామ సంవత్సరం. తెలుగు సంవత్సరం ఉగాది పండగ ప్రధానంగా వ్యవసాయదారులకు, వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులకు, రైతు కూలీలకు ఇది ఒక గొప్ప పండగ. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతును రాజును చేయాలన్న లక్ష్యంతోనే మా ప్రభుత్వం ప్రధానంగా ముందుకు వెళ్తుంది. మా ప్రభుత్వం బాధ్యత చేపట్టిన తర్వాత సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని, రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడానికి ప్రభుత్వాలు ముందుకు రాని సందర్భంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడమే కాదు, వారు పండించిన పంటకు బోనస్ కూడా ఇచ్చి ఈనాడు దేశంలోనే మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకటనలో అతి తక్కువ రుణభారం ఉన్న రైతులు తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నదని ప్రకటించడం తెలంగాణకు గర్వకారణం. రైతు బాగున్నప్పుడే, మన పంట పొలాలలో పాడి పంటలు పండినప్పుడే రాష్ట్రం సుఖశాంతులతో ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర జనాభా దాదాపుగా 70% వ్యవసాయ ఆధారిత కుటుంబాలే. ఈరోజు పరిశ్రమలు ఎన్నొచ్చినా, ఐటీ ఎంతగా రానిచ్చినా మన ప్రధాన జీవనాధారం వ్యవసాయం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం 25,35,000 మంది రైతు కుటుంబాలకు 20,616 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసి ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తీవ్రమైన కృషి చేసింది. అదేవిధంగా ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలను ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. దాదాపుగా ఇప్పటికీ 18,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతులకు రైతు భరోసా పథకం కింద ఖర్చు పెట్టడం జరిగింది. రేపు 22వ తారీఖు నుంచి మళ్ళీ రైతు భరోసా కార్యక్రమాన్ని మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నా. ఈనాడు రైతును ఎరువులు కావచ్చు, రైతులు పండించిన పంటకు విశ్వాసం కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ రాష్ట్రంలో ఉచిత కరెంటు రైతులకు అందించిన, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చిన, రైతులకు రుణమాఫీ చేసిన, రైతులకు రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేసిన, రైతుల కోసం రైతు బీమా పథకాన్ని అమలు చేసిన, ఇవన్నీ కూడా రైతు సంక్షేమం కోసం, ఈనాడు రైతుల అభివృద్ధి కోసం మా రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతున్నది. ఆనాడు ధరణి రూపంలో భూతమై రైతులను బాధ పెడుతున్నప్పుడు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు ఉన్న కష్టాలను తీర్చి ఈనాడు రైతులు సంతోషంగా తమ యాజమాన్యపు హక్కులను పొందగలుగుతున్నారు. సాదా బైనామాలకు సంబంధించి కూడా వ్యవసాయ భూములకు వాళ్ళు కొనుగోలు చేసిన వాటిని కూడా తొందరలోనే పరిష్కారం చూపించబోతున్నది
మా రెవెన్యూ శాఖ అని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ ఉగాది సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. అందుకే రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం చేస్తున్న ప్రయత్నాల్ని, రైతుల కోసం నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులను, అదేవిధంగా ఈనాడు రైతుల సంక్షేమం కోసం మేము అమలు చేస్తున్న పథకాలన్నీ కూడా దేశంలోనే తెలంగాణ ప్రతిష్ట పెంపొందిస్తుంది. సంతోష్ కుమార్ శాస్త్రి గారు చెప్పినట్టుగా ప్రభుత్వము ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని ఈ సంవత్సరం మంచి వర్షాలతోని ఎక్కడ తుఫాన్లు కానీ సునామీలు కానీ రాకుండా ఉండాలి అని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. ఇది రైతునామ సంవత్సరం అంటూ రైతుల ప్రయోజనం కోసం, రైతుల ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా అద్భుత సందేశాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక ధన్యవాదాలతో ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా